పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధాలు జరుగుతున్న దృష్ట్యా గ్యాస్ కొరత ఏర్పడిందనే వదంతులు వినియోగదారులు నమ్మవద్దని, ఇలాంటి ఊహాజనిత వార్తలు సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జి సూర్యప్రకాష్ స్పష్టం చేశారు. బుధవారం శ్రీకాకుళం కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఇంతవరకు గ్యాస్ కొరత లేదని, జిల్లా వ్యాప్తంగా 41 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో అధికారులు నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారని, కృత్రిమ కొరత సృష్టిస్తే క్షమించే ప్రశ్నే లేదని ఆయన హెచ్చరించారు. గ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా 28 రోజుల తర్వాత మాత్రమే గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని, బుక్ చేసిన వెంటనే వినియోగదారుల ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుందని, దాన్ని చెప్పిన వారికి మాత్రమే గ్యాస్ సరఫరా జరుగుతుందని డిఎస్ఓ వివరించారు. ఇటీవల పశ్చిమాసియాలో ఈ ఇరాన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో మనకి గ్యాస్ సరఫరాలో కొరత ఉందని, గ్యాసు వినియోగదారులకు ఎవరికి సరిగ్గా సప్లై కాదని వదంతులు రావడంతో చాలామంది జిల్లాలోని చాలామంది ప్రజలు ఆందోళనకి చెందుతున్నారు. అది వాస్తవం కాదు. జిల్లాకి సంబంధించి అన్ని ఆయిల్ కంపెనీస్, హెచ్పిసి, ఐఓసి, బీపీసీఎల్ అన్ని ఆయిల్ కంపెనీస్ నుంచి యథాతథంగా ఇంతకుముందు ఏ విధంగా అయితే మనకు సప్లై వచ్చేదో అదేవిధంగా అన్ని జిల్లాలో ఉన్న 41 గ్యాస్ ఏజెన్సీలకి గ్యాస్ సరఫరా బాగా జరుగుతుంది. అక్కడ సరఫరాలో ఎటువంటి ప్రాబ్లం లేదు. కాబట్టి ప్రజలెవరూ ఈ గ్యాస్ సరఫరా విషయంలో ఆందోళన చెందవలసిన పని లేదు అసలు. ఎందుకంటే మనకి గ్యాస్ సరఫరా యథావిధంగా జరుగుతుంది. బుకింగ్ చేసుకున్న వారందరూ కూడా గ్యాస్ని సప్లై చేస్తున్నారు, అక్కడ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు కూడాను. కాబట్టి ఈ యుద్ధ వాతావరణం అనేది అక్కడ వాళ్ళకి తప్ప మన ఇండియా మీద కానీ, మన ఆంధ్రప్రదేశ్లో కానీ, మన శ్రీకాకుళం జిల్లాలో కానీ దాని ప్రభావం ఏమాత్రం లేదు. కాబట్టి దీని మీద ప్రజలెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. దీని మీద మేము కూడా జిల్లా యంత్రాంగం మేము కూడా నిరంతరం గ్యాస్ ఏజెన్సీ వాళ్ళతో పర్యవేక్షణ జరుపుతున్నాము. ఎక్కడ కూడా సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని మాకు తెలుస్తుంది. ప్రజలు ఈ గ్యాస్ రాదేమోని ఒక భయంతో బుకింగ్స్ ఎక్కువగా చేసుకుంటున్నారు. కానీ అది అంత అవసరం లేదు. ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఎప్పుడు ఉన్న 25 రోజుల పరిమితి ఉంటుంది. బుకింగ్కి మధ్యలో 25 రోజుల గ్యాప్ ద్వారా వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న 2 or 3 days 2-3 రోజుల్లోనే కంపల్సరీగా వాళ్ళ ఇంటికి మాత్రం గ్యాస్ సరఫరా జరుగుతుంది.